కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్ లో 11 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు దుష్ప్రచారం వాస్తవాలు అనే అంశంపై వివరిస్తారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల హాజరైన వివరణ ఇచ్చారు. సోమవారం కమిషన్ ఎదుట హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. కేబినెట్ నిర్ణయం మేరకే నడుచుకున్నానని, సమాచారమంతా కేసీఆర్ హరీష్ వద్దే ఉందని ఈటెల చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, ఈ రోజు తెలంగాణ భవన్ లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆయన కూడా ఒక పాత్రదారుడుగా ఉన్నారు. కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి ఉంటే ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈటెల రాజేందర్ నిన్న జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరై కమిషన్ ముందు చాలా అంశాలని వాళ్ళు అడిగేటున్న ప్రశ్నలకు సమాధానం అయితే ఇచ్చారు. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో ఈటెల రాజేందర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. చాలా విషయాలకు స్ట్రేట్ గా సమాధానం చెప్పారు. కొన్నిటి విషయాల్లో మాత్రం ఇది నాకు సంబంధం కాదు, కేవలం నేను ఫైనాన్స్ మాత్రమే చూస్తాను, ఇది ఇరిగేషన్ సంబంధించినటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి ఆనాడు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నది ఆయనే. బట్ మంత్రి మండలి ఆనాడు తీసుకున్నప్పటికీ కొన్ని నిర్ణయాలు సీఎం గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నట్టు విషయాలు కూడా కొన్ని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, దుష్ప్రచారం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి ఉందంటూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హరీష్ రావు ఈ రోజు చేయబోతున్నారు. 11 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ఈ 3 ప్రాజెక్టులను ఏ సందర్భంలో ఎందుకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి ఉందా, 3 ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా లేదా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆయన ఈ రోజు మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాస్తవానికి ఆయన సోమవారం నాడు, రేపు వచ్చే సోమవారం నాడు హరీష్ రావు అటెండ్ అయ్యే అవకాశం ఉంది జస్టిస్ కమిషన్ ముందు. దాని తర్వాత కేసీఆర్ 11వ తేదీ నాడు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న మనం చూసాం, ఒక మాజీ మంత్రిగా 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ ని పిలిపించి చాలా క్వశ్చన్స్ కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కొన్ని అంశాలు డిపిఆర్ అనుమతి తీసుకున్నారా, ఇట్లా చాలా అంశాలు కూడా ఉన్నాయి. టెక్నికల్ టీం రిపోర్టు ఆధారంగానే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందా, ఇట్లా 3 బ్యారేజీలు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు, సబ్ కమిటీ సంతకం చేసిందా, అదేవిధంగా 3 బ్యారేజీల నిర్ణయం ఎవరిది దీంట్లో, ఇట్లా కొంత చాలా కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు, లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారు మీరు రిటర్న్, 3 బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు, ఇట్లా చాలా అంశాల మీద కూడా వాళ్ళు గుచ్చి ఈటెల రాజేందర్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కొన్నిటికి తెలియదని సమాధానం చెప్పారు, కొన్ని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు, కొన్ని ఆనాడు ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుందని చెప్పారు. ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయన సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 2 కీలక నేతలు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు, వాళ్ళు అడిగేటువంటి క్రాస్ క్వశ్చన్స్ కు వీళ్ళిద్దరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ముందు హరీష్ రావు ఫేస్ చేయబోతున్నారు సోమవారం నాడు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేశారు, రీడిజైన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నారు. కనుక ఇవన్నీ అన్ని ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంటూ ఆయన కొంతకాలంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఈ అంశం మీద చాలా క్లియర్ కట్ గా దుష్ప్రచారం ఏంటి, వాస్తవం ఏంటి, ఇట్లా క్లియర్ కట్ గా కొన్ని వాస్తవాల ముందు ఉంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పబోతున్నారు. మీడియాను తర్వాత అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టే విధంగా ఆయన భవన్ లో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వాస్తవానికి మొన్న 2 నెలల పాటు కాళేశ్వర కమిషన్ గడువును పెంచారు. దాని తర్వాత ఈ 3 మాజీ మంత్రులను ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తో పాటు ఈటెలను, హరీష్ రావును పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిచ్చే ఆన్సర్ ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ కన్క్లూజన్ కమిషన్ వస్తుంది. దాని తర్వాత ఒక నోట్ రెడీ చేసి కేబినెట్ కు అంటే ఈ గవర్నమెంట్ కి ఇస్తుంది. గవర్నమెంట్ దాని తర్వాత నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.